హాయ్ అండి. అద్భుతమైన రుచితో మనము ఈ ఫ్రాన్స్ ఫ్రై వండుకుందామండి. అంటే మనకిప్పుడు వింటర్ సీజన్ కదండీ! ఇప్పుడు ఇందులో ఒక స్పెషల్‌గా ఒక పొడి వేసి చేస్తామనమాట. చాలా బావుంటుందండి. ఇలాగా ఫ్రైలాగా బావుంటుంది. రైస్‌లోకి కలుపుకోవడానికి, సాంబార్‌లోకి, రసంలోకి నంజుకొని తినడానికి చాలా బావుంది. మనకి సెమీ గ్రేవీతో చేస్తాము కాబట్టి ఈ ఫ్రాన్స్ ఫ్రై అద్దిరిపోయిందండి. దీని తయారీ విధానానికెళ్ళిపోదాము. ముందుగా దీనిపైన నరంలాగా బ్లాక్‌గా ఉంటుంది గదండీ! దాన్ని తీసుకొని పెట్టుకోవాలి. మొత్తం అన్నీ ఇలాగా దీనిపైన ఉన్న నరాలన్నీ క్లీన్ చేసి, శుభ్రంగా ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్నాననమాట. ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్న రొయ్యలను ఇలాగా పాత్రలో వేసుకోవాలి. పాత్రలో వేసుకొని, పసుపు వేసుకొని కలుపుకున్నాను. ఇలా పసుపు వేసుకొని కలుపుకొని, ఇందులోంచి వచ్చిన వాటర్‌తోనే మనము రొయ్యలు ఉడికించుకుందామండి. వాటర్ అంటూ ఏమి సెపరేట్‌గా వేయనక్కర్లేదు. ఆ రొయ్యల్లోంచి వచ్చిన వాటర్‌తో ఈ ఫ్రాన్సు ప్రాన్స్ ఇలా పగులుతుంది అనే వరకు మనము ఉడికించుకుంటే ఫ్రైకి చాలా బావుంటుందనమాట. చూడండి, మనము వాటర్ ఏమి వేయకపోయినా అందులోంచి ఎలా వాటర్ రిలీజ్ అయిందో, ఇలా రొయ్యల్లోంచి వచ్చిన వాటర్‌తో ఇలా ఉడికిపోతుందండి. రొయ్య ఇలా పగులుతుంది అనగా మనము దీన్ని వాటర్ నుండి సెపరేట్ చేసుకుందాము. మనకి ఈ ఫ్రాన్స్ ఫ్రైకి పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఇలాగా ఉడికించుకుంటే ముందుగా ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. అలా ఆయిల్ వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఫ్రై చేసుకొని, ఆ తర్వాత 3 ఉల్లిపాయలేస్తున్నానండి. సెమీ గ్రేవీ కోసమని ఇలా 3 పెద్ద సైజు ఆనియన్ వేశాను. ఉల్లిపాయ వేసుకొని, ఆనియను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. బాగా రోస్ట్ చేసుకుందాము. దీనికి మసాలా అండి. ఇదే మనకి సీజనల్‌గా వేసుకుంటే చాలా బావుంటుందనమాట. మన గొంతుకి, పొట్టకి చాలా రుచిగా గూడా ఉంటుంది. 2 స్పూన్లు ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మిరియాలు వేసి ఇలాగ మిక్సీ పట్టేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి మి మిక్సీ పట్టేసుకుందాము. ఈ మసాలా వేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. మన దగ్గు, జలుబు వచ్చినప్పుడు కూడా తినడానికి బావుంటుందనమాట. రుచిగా గూడా ఉంటుంది. కఫము ఏమన్నా పట్టేస్తే గూడా ఇలా మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఉంటాయి గాబట్టి చాలా హ్మ్, మనకి రిలీఫ్‌గా ఉంటుంది. తినడానికి టేస్టీగా, రుచిగా చాలా బావుంటుందనమాట. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఏగిపోయినవి. ఒక స్పూను ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకున్న తర్వాత పసుపు, ఒక స్పూనున్నర కారము, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకుందాము. ఇం ఇక్ వే వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, పసుపు, కారం వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న ఫ్రాన్స్ కూడా వేసేసుకుందాము. ప్రాన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా ఆయిల్‌లో మనము 2 మినిట్స్ మగ్గించుకుందామండి. ఫ్రాన్స్‌ని మగ్గించుకుందాము. ఇప్పుడు ఈ సమయంలో కొద్దిగా ఫ్రై కాబట్టి ఆయిల్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఆయిల్‌లో కూడా ఫ్రై అయితే ఫ్రాన్స్ ఫ్రై చాలా బావుంటుంది. ఆయిల్ వేసుకొని గూడా మనం ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం గదండీ! ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి. ఇప్పుడు ఇది గూడా వేసుకొని కలిపేసుకుందాము. ఫ్లేవరు బావుంటుంది. టేస్టు బావుంటుంది. మనము హెల్తీగా మన దగ్గు, జలుబు వచ్చినప్పుడు ఇలా తింటే గూడా మన పొట్టకి హాయిగా ఉంటుందనమాట. ఈ ఈ మిరియాల ఫ్లేవర్ కూడా బావుంటుంది. ఫైనల్లీ హోల్ గరం మసాలా పొడండి. హ్మ్. మీకిష్టం ఉంటే వేసుకోండి. ఫ్రాన్స్ కర్రీ కాబట్టి ఇలా కొద్దిగా గరం మసాలా వేసుకుంటే బావుంటుంది. మసాలా వేసుకోకపోయినా మిరియాల ఫ్లేవర్‌తో కూడా చాలా బావుంటుంది. ఫైనల్లీ హాఫ్ స్పూను గరం మసాలా పొడి వేసి కలిపేసుకొని ఫైనల్లీ కస్తూరి మేతి వేసేసుకుందాము. ఈ కస్తూరి మేతి వేసుకుంటే ఎంతో టేస్టీ మన సెమీ గ్రేవీతో హెల్తీగా ఈ వింటర్ సీజన్‌కి తగ్గ ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలా ఆయిల్ బయటకు వదులుతుందంటే మనకి ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. నిజంగా చాలా చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది లూజ్ ఫ్రాన్స్ లాగా స్నాక్స్ లాగా తినడానికి కూడా అద్దిరిపోయింది. సూపర్ ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.